అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి 7th క్లాస్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 1లో పేజ్ నెంబర్ 66లో రిడిల్స్ ఇవ్వడం జరిగింది. రిడిల్స్ అంటే పొడుపు కథలు. ఇక్కడ ఇచ్చిన పొడుపు కథలని చూద్దాం. ఐ యామ్ టాల్ వెన్ ఐ యామ్ యంగ్ అండ్ ఐ యామ్ షార్ట్ వెన్ ఐ యామ్ ఓల్డ్. వాట్ యామ్ ఐ? నేను యువకుడిగా ఉన్నప్పుడు చాలా పెద్దవాడిగా ఉంటాను. కానీ ముసలివాడి అవ్వంగానే ఏమైపోతాను? చిన్నగా అయిపోతాను. జనరల్‌గా రివర్స్‌లో ఉంటుంది గదా! యంగ్‌గా ఉన్నప్పుడు చిన్నోడిగా ఉంటారు. తర్వాత వయసు వచ్చే కొద్దీ టీనేజ్ తర్వాత యంగ్ అయినప్పుడు కొంచెం టాల్ అవుతారు. తర్వాత తర్వాత ఓల్డ్ అయ్యే కొద్దీ పెరుగుతా ఉండేది జనరల్‌గా. కానీ అట్లా కాదిది. తగ్గిపోతా ఉంటుందంట ఓల్డ్ అయ్యేసరికి. అదేందంటే క్యాండిల్ అన్నమాట. అంటే కొవ్వొత్తి. కొవ్వొత్తి ఫస్ట్‌లో వెలిగించినప్పుడు చాలా పెద్దదిగా ఉంటుంది. వెలిగించిన తర్వాత చిన్నగా కరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. చిన్నగా అయిపోతుంది. దాని గురించి ఈ పొడుపు కథ అన్నమాట. తర్వాత యూ వాక్ ఇంటూ ఏ రూమ్ దట్ కంటైన్స్ ఎ క్యాండిల్, కిరోసిన్ ల్యాంప్, మ్యాచ్ అండ్ ఫైర్ ప్లేస్. వాట్ వుడ్ యూ లైట్ ఫస్ట్? మీరు వెళ్ళిన గదిలో చీకటిగా ఉంది. ఒక క్యాండిల్ ఉంది. కిరోసిన్ దీపం ఉంది. అగ్గిపెట్టి ఉంది. ఆ తర్వాత ఫైర్ ప్లేస్ అంటే ఒక కుంపటి. యాక్చువల్‌గా ఈ ఇంగ్లాండ్ ఇట్లాంటి దేశాల్లో ఏమవుతుందంటే చలిగా ఉంటుంది కాబట్టి ఫైర్ ప్లేస్ కూడా ఉంటుంది. ఏది ముట్టిస్తారు ముందంటే మనకు తెలిసింది అగ్గిపుల్లను ముట్టిస్తాం ముందు. ఫస్ట్ మ్యాచ్‌ని ముట్టిస్తాం. అది ఆన్సర్ అవుతుంది. ఏ మ్యాన్ డైస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఆన్ హిస్ 25th బర్త్‌డే. ఒక వ్యక్తి చాలా ముసలివాడిగా 25వ బర్త్‌డే నాడు తన 25వ పుట్టినరోజు నాడు చనిపోయాడట. ఎలా సాధ్యం ఇది? ఎలా అంటే ఆ వ్యక్తి ఫిబ్రవరి 29న పుట్టుండాలి లీప్ సంవత్సరంన. అప్పుడు 25 4 వేసుకొని దరిదాపులుగా ఒక 100 ఏళ్ళు అటు ఇటుగా ఉంటాడు. కాబట్టి ఓల్డ్ ఏజే అవుతుంది. వాట్ హ్యాస్ మెనీ కీస్ బట్ కాంట్ ఓపెన్ ఏ సింగిల్ లాక్. చాలా కీస్ ఉంటాయంట కానీ ఒక్క తాళం కూడా తీయడానికి ఉపయోగపడదు. ఏంటంటే పియానోలో కీస్ ఉంటాయి. పియానో అది కీస్ ఉంటాయి కానీ దేన్ని కూడా ఓపెన్ చేయలేం దాంతో. జస్ట్ వాయించడానికే ఉపయోగపడతాయి. వాట్ ఈస్ బ్లాక్ వెన్ ఇట్ ఈస్ క్లీన్ అండ్ వైట్ వెన్ ఇట్ ఈస్ డర్టీ. క్లీన్గా ఉన్నప్పుడేమో నల్లగా ఉంటుందంట. మరి డర్టీగా ఉన్నప్పుడు తెల్లగా ఉంటుందంట. ఏముంటుంది? బ్లాక్ బోర్డ్ ఉంటుంది. మన అక్షరాలు రాసినప్పుడు తుడిపేంట్రా అంటాం, తుడుపుతాం. మళ్ళీ వైట్గా ఉందనుకో ఇంకా కొంచెం జాగ్రత్తగా తుడపండ్రా అక్షరాలు కనబడవు అని చెప్తాం. తుడిచివేస్తారు. మళ్ళీ మనం అక్షరాలు రాస్తాం. సో నీట్గా ఉన్నప్పుడేమో నల్లగా ఉంటుంది. డర్టీగా ఉన్నప్పుడేమో తెల్లగా ఉంటుంది. జనరల్గా ఆపోజిట్ కదా. వేర్ డస్ టుడే కమ్ బిఫోర్ ఎస్టర్డే. యాక్చువల్గా నిన్న అనేది మన జీవితంలో ముందైపోతుంది. తర్వాత ఈ రోజు అనేది వస్తుంది. కానీ ఒక చోట ఈ రోజు ముందొచ్చి నిన్న తర్వాత వస్తుందంట. అది ఎక్కడ అంటే డిక్షనరీలో TUVWXY అనేది చివరిలో ఉంటుంది కాబట్టి ఎస్టర్డే అనే పదం అనేది డిక్షనరీలో టుడేకి తర్వాత వస్తుంది. ఇవి రిడిల్స్ అండి. అంటే పొడుపు కథలు. జస్ట్ మనకు ఒక అవగాహన అనేది ఉండాలి. తర్వాత టంగ్ ట్విస్టర్స్. మనం టంగ్ ట్విస్టర్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. టంగ్ ట్విస్టర్స్ అంటే నాలికని మెలితిప్పేయి అనమాట. టంగ్ ట్విస్టర్స్ అంటే నాలికని మెలితిప్పేయి. జనరల్గా ఇవి ఏంటంటే గట్టిగా చదవడం అనేది ఉంటే కనుక కొంతమంది చెప్తుంటారు నాకు నాలుక తిరగదు సార్ ఇంగ్లీషు అంటుంటారు. అలాంటి వాళ్ళకి టంగ్ ట్విస్టర్స్ బాగా ఉపయోగపడతాయి. ఇది చూడండి, ట్రబుల్స్ నెవర్ ట్రబుల్డ్ యాజ్ హిమ్సెల్ఫ్ ట్రబుల్స్. ఇట్లా ఏంటంటే ట్రబుల్ నాలుగు బాగా తిరిగిద్ది అనమాట. జనరల్గా ఇది డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అంటిల్ ద ట్రబుల్ ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ మోర్ ట్రబుల్. ఇది జనరల్గా నేను మొదట నేర్చుకున్నది. ఇంగ్లీష్ నేర్చుకునే స్టార్టింగ్లో నేను నేర్చుకున్న తర్వాత బెట్టి బాటే బిట్ ఆఫ్ బిట్టర్ అని ఉంటుంది. బెట్టి బాటే బిట్ ఆఫ్ బిట్టర్ బట్టర్ ఇట్లా ఒకటి ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే చేయడం వల్ల మన నాలుక అనేది తిరుగుతుంది అనమాట. మైండ్ కలెక్టెడ్ ఫైన్ అండ్ విష్ టు హ్యావ్ వైన్ బట్ ద షాప్ కీపర్ క్లోజ్డ్ ఎట్ 9 ఫర్ ఫియర్ ఆఫ్ ఫైన్. ఇట్లా చెప్పగలగాలి ఫాస్ట్గా. నేను చెప్పాను డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఆ విధంగా ఉంటుందన్నమాట. బంబుల్ ఆఫెన్ మంబుల్ సంథింగ్ టు రంబుల్ బట్ ద లాటర్ డస్ నాట్ క్యాచ్ ద మ్యాటర్ యాజ్ నథింగ్ మ్యాటర్స్ టు హిమ్. ఇవన్నీ కూడా టంగ్ ట్విస్టర్స్ అనమాట. తర్వాత చూడండి, మిస్టర్ విల్ ప్రిపేర్డ్ ఏ విల్ యాజ్ ఈ విల్ టు ఇన్హెరిట్ హిజ్ పేపర్ మిల్ టు హిజ్ డాటర్ జిల్. అర్థం చూడండి, మిస్టర్ విల్ అంటే విల్ అనే అతను. జనరల్గా విల్ అనేది హెల్పింగ్ వెర్బ్గా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ వీలునామా అని అర్థం అనమాట. విల్ అంటే మిస్టర్ విల్
ప్రిపేర్డ్ ఏ విల్, వీల్ నామని తయారు చేశాడంట. యాజ్ హీ విల్డ్, ఎందుకంటే హీ విష్డ్ అని, విల్డ్ అంటే విష్డ్ అని ఇక్కడ. టు ఇన్హెరిట్, వారసత్వంగా ఇవ్వడానికి. ఏది? పేపర్ మిల్, అతని పేపర్ మిల్లుని తన కూతురైన జిల్కి ఇవ్వడానికి వీళ్ళుని మిస్టర్ విల్ తయారు చేశాడంట. ఇట్లా ఉంటాయి, చాలా ఫన్నీగా ఉంటాయి. తర్వాత మిస్ సింధ్ వూన్ ద బ్యాండేజ్ రౌండ్ ద వూన్ అండ్ సూన్ అన్వుండ్ ఇట్ యాజ్ ఇట్ వాజ్ నాట్ వూన్ ప్రాపర్లీ అరౌండ్ ద వూన్. ఇది కూడా కొంచెం ట్రిక్కీ. మిస్ సింధ్ వూన్ ద బ్యాండేజ్ రౌండ్ ద వూన్ అండ్ సూన్ అన్వుండ్ ఇట్ యాజ్ ఇట్ వాజ్ నాట్ వూన్ ప్రాపర్లీ అరౌండ్ ద వూన్. మిస్ సింధ్కి ఒక గాయం తగిలింది, దాని చుట్టూ బ్యాండేజ్ వేసింది రౌండ్గా, కానీ మళ్ళా తీసేసింది, ఎందుకంటే సరిగా ఆ గాయాన్ని కప్పేటట్టు ఆ బ్యాండేజ్ అనేది చుట్టబడలేదు కాబట్టి. తర్వాత రైమింగ్ వర్డ్స్ అనేవి ఉన్నాయండి పేజ్ నెంబర్ 69లో. రైమింగ్ వర్డ్స్ అంటే ఏం లేదు, ఒకేలాగా పలుకుతాయి. బ్రయర్, ఫైర్, తర్వాత ఎవ్రీవేర్, స్పియర్, ఫేవర్స్, సేవర్స్, అంటే ఎండ్ పదం బ్రయర్, ఫైర్, ర ర అట్లా. క్వీన్, గ్రీన్, న్ న్ అట్లా. హియర్, ఇయర్, రెండు ఒకేలా. హియర్, ఇయర్, బి, సి, ఈ, ఈ, న్ న్, హియర్, ఇయర్, ర. తర్వాత బ్రయర్, ఫైర్, ర. ఎవ్రీవేర్, ర. స్పియర్, ర. ఫేవర్స్, సేవర్స్, స్. అట్లా చివర్లో ఏదైతే రైమ్ అవుతాయో వాటిని రైమింగ్ వర్డ్స్ అంటారు. ఈ అవగాహనకండి మెయిన్ ఏంటంటే ఈ రిడిల్స్ కానివ్వండి, టంగ్ ట్విస్టర్స్ కానివ్వండి, రైమింగ్ వర్డ్స్ కానివ్వండి, ఒక అవగాహన అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి.